అందరికి వందనాలు, అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 24వ వాక్యం చదువుదాం. 16:24. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అతడు అట్టి ఆజ్ఞను పొంది. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పౌలు శీలలు ఇక్కడ మనకు కనిపిస్తారు. పౌలు శీలల ద్వారా దేవుడు ఒక అద్భుతం చేశాడు. పుతోను దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత వాళ్ళకంతా లాభం పోయిందని, వాళ్ళకి లాస్ వచ్చిందని వాళ్ళని బాగా కొట్టి బాగా గాయపరిచి వాళ్ళు చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత చెరసాల నాయకుడు అట్టి ఆజ్ఞను పొంది ఏం చేశాడు వాళ్ళని చెరసాలకు త్రోసి, మామూలుగా చేయబట్టుకొని చెరసాల్లోకి తీసుకొచ్చేది వేరు, ఆ పొండ ఎప్పొండ అని చెప్పేది వేరు. చెరసాల్లోకి త్రోసి ఏం చేశాడంట, వారి కాళ్లకు బండ వేసి బిగించెను. ఎందుకు బండ వేసి బిగించారు? కాళ్ళకే ఎందుకు బండ వేశారు? ఎందుకు వేశారంటే వీళ్ళు బయటికి కన్నా పోకుండా ఉంటారని, నడవలేక ఉంటారని, నడిచేదానికి వీలు లేకుండా వీళ్ళని బండ వేసి బిగించారు. ఈ మళ్ళా వాళ్ళు బండ వేయకపోతే, కాళ్ళకి సంఖ్యలు లేకపోతే మరలా తప్పించుకొని పారిపోతారేమోనని, మళ్ళా పోయి సువార్త ప్రకటిస్తారని, మళ్ళా దేవుని కొరకు అద్భుతాలు చేస్తారని వాళ్ళు ఏం చేశారు? బొండ వేసి బిగించేశారు. ఖైదీలు కూడా ఉన్నారు చెరసాల్లో, చాలామంది ఖైదీలు ఉన్నారు. ఆ ఖైదీలందరికీ బొండ వేసి బిగించలేదు, కానీ పౌలు శీలకి మాత్రమే ఏం చేశాడు? కాళ్ళకి చేతులకి బండ వేసి బిగించారు. పౌలు శీల ఎవరు చెప్పండి? ఎవరు? దేవుని సేవకులు. అదే చెరసాలలో, గుర్తుపెట్టుకోండి, అదే చెరసాలలో దేవునికి ఇష్టలైన వారు ఉన్నారు. అంటే చెరసాల్లో పౌలు శీల ఉన్నారు, ఖైదీలు కూడా ఉన్నారు. దేవునికి ఇష్టలైన వారు పౌలు శీలలు ఉన్నారు. ఇది ఒక సంఘం. ఈ సంఘములో దేవునికి ఇష్టలైన వారు ఉన్నారు. ఇష్టం లేదా దేవునికి? అందరు దేవుడు అంటే దేవుడికి అందరు ఇష్టమే. అయితే దేవుని మాట వినని వారు ఉన్నారు, దేవుని మాట వినేవాళ్ళు కూడా ఉన్నారు. పౌలు శీలకే మాత్రమే బొండ వేసి బిగించేశారు. ఈ రోజున నువ్వు దేవునికి ఎంత భక్తిగా ఉంటావో, ఎంత విధేయత ఉంటావో, సాతానుడు బిగిస్తాడు నిన్నెప్పుడు. కుటుంబాల్లో బిగిచ్చేస్తాడు నీకు. కొంతమందికి కాళ్ళకి బిగిచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకు బిగిస్తాడు తెలుసా? మందిరానికి రాకుండా బిగిస్తాడు. వాళ్ళకి రావాలని ఉంటుంది పాపం మందిరానికి. ఆ బంధకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ బంధకాలను కనపడతా ఉంటాయి. ఈరోజు ఆదివారం మందిరికి వెళ్ళాలని వాళ్ళకి ఆశ ఉంటుంది, పోవాలని తెలుసు వాళ్ళకి. అయితే కాళ్ళకి ఏముంటాయి? ఇప్పుడు బంధకాలు ఉన్నాయి. బొండ వేసి బిగించాక నడవలేరు. ఇక్కడ బొండ వేసేస్తున్నారు కాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ బొండ యేసు నామములో చెయ్యిపోవాలని అనరు వాళ్ళు. ఇక ఏం చేద్దాం, బంధకం ఉంది కాబట్టి మనకు దగ్గరికి వెళ్దాం అనుకుంటారు వాళ్ళు. అంటే దేవుని మాటకి లోబడకుండా సాతాను మాటకి వాళ్ళు లోబడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ రోజున గుర్తుపెట్టుకో, పౌలు శీలకి మాత్రమే బొండ వేసి బిగించారు. నిన్ను బొండ వేయకుండా కానీ ఉంటే
నీ ద్వారా సాతాను తట్టుకోలేడు. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, మందిరంకి వచ్చి నువ్వు దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటే వాడు తట్టుకోలేడు. అందుకని నీకు ఏదో ఒక రీతిగా నిన్ను రానీయకుండా, మందిరానికి రానీయకుండా, దేవుని కార్యక్రమాలకు రానీయకుండా, దేవుని పనులకు రానీయకుండా నీకు బొండ వేస్తాడు వాడు. నీకు అర్థం కావట్లేదు. దేవుని పనులకు రానీయకుండా, దేవుని కార్యక్రమాలకు రానీయకుండా, మందిరానికి రానికుండా బొండ వేస్తాడు. కాళ్ళకే బొండ. మళ్ళీ చేతులు బాగానే ఉంటాయి, మళ్ళీ చేతులు బాగుంటాయి. ఎందుకంటే నడిచేది కాళ్ళే కదా. మందిరానికి రావాలంటే కాళ్ళతో నడవాలి కదా. అందుకని ఈ కాళ్ళని నడవనీయకుండా బొండ వేసేస్తాడు. ఆ రోజే పని కల్పిస్తాడు. కారణం ఎప్పుడు తెలుసా? సోమవారం నుంచి శనివారం దాకా పని లేకపోయినా ఆదివారం కల్పిస్తాడు పని. అదొక బొండ, అదొక బొండ వేసేస్తాడు నీకు. ఏంటంటే అబ్బా ఈరోజు ఎట్టొకట్ట చెప్పుకుందాం, ఎట్టకట్ట అంటే వీళ్ళు కొంతమంది ఆలోచన ఎట్టుంటుందంటే, దేవునికి ఎట్టని చెప్పుకోవచ్చయ్యా, కానీ పాస్టర్కి మాత్రం చెప్పలేమా? దేవునికి ఎట్టని చెప్పుకోవచ్చు, పాస్టర్కి మాత్రం ఎట్ట చెప్పాలి అర్థం కావటంలే. అట్టే చెప్పు. నువ్వు దేవునికి ఎట్ట చెప్తున్నావు అట్టే చెప్పు. నేను దేవుని కూడా అదే చెప్తుంటా. మొన్న మా అక్క జిమ్మక్క చనిపోతే ఆ రోజు 3:30కి నాకు మెలకు వచ్చింది. దేవుడు లేపాడు. లేపి ప్రార్థన చేస్తుంటాను కాబట్టి 11కి పనుకున్నా. నేను పనుకుని 11కే చూసిన 3:30 టైం. ప్రభా ఒక గంట పనుకుంటే ఏమనుకోబాకన్నా. అయ్యా ఏమనుకో ఒక గంట పనుకుంటానయ్యా. నేను పనుకుంది 11 గంటలకే, 4 గంటలు కూడా పనుకోలేదయ్యా, నిద్ర వస్తూ ఉందయ్యా. ఒక గంట పనుకుంటా 4:30కి లేపయ్యా నన్ను. సరే పడుకున్నా. నేను కరెక్ట్గా 4:30కి మళ్ళీ ఫోన్ వచ్చింది. నన్ను దేవుడు ప్రార్థన చేయమని ప్రేరేపించని చేయలే. చాలా బాధపడ్డా. ఆక చనిపోయినందుకు అంటే బాధే, నేను లేలేకపోయినా బాధపడ్డా. నాకు బొండ వేసి బిగిచ్చేసాడు, నా కళ్ళకి బొండ వేసేసాడు. నేను ఆలోచన చేశా, ప్రభువా చాలా తప్పు చేశాను కదయ్యా. 3:30కి నాకు మెలకు వేస్తే లేకుండా నిన్ను రిక్వెస్ట్ చేసి 1 గంట పనుకుంటాను ఏసయ్య అని అడిగితే దేవుడు ఏమన్నాడు దేవుడు? పోరా పడుకోపో, పోరా పో. నేను లేపితే లేదు, పోరా. అంతే నిన్ను కూడా. మందిరానికి వచ్చేదానికి బొండ వేస్తాడు నీకు. ఎవరు వేస్తాడు? దేవుడు వేస్తాడు? సాతాను వేస్తాడా? సాతాను వేస్తాడు. ప్రభువా ఈరోజు నాకు అర్జెంటు పని ఉందయ్యా. సరేపో అట్టే పో. బాగా ఆలోచించండి. ఇటువంటి బొండ వేసి ఎన్నిసార్లు బిగిస్తా ఉన్నాడు సాతాను నిన్ను. వాడు మాట వినబడతాను లోపడతానే ఉన్నావా నువ్వు? ప్రతిసారి లోపడతానే ఉన్నావా? దేవుని దగ్గరికి, దేవునికి మార్గానికి వచ్చేదానికి సాతాను జయించలేకపోతున్నావా? అర్థం చేసుకో. పౌలు శీలకే ఎందుకు వేశారు? వాళ్ళు దేవుని సేవకులు, దేవుని ప్రతినిధులు. నువ్వు దేవునికి ఉపయోగపడే వ్యక్తివి, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు. నువ్వు ప్రార్థన చేయనీయకుండా, పాటలు పాడనీయకుండా, వాక్యం చదవనీయకుండా, యథార్థంగా జీవించనీయకుండా నీకు బొండ వేసి బిగిస్తున్నాడు వాడు. నువ్వు జయించి బయటికి రాలేకపోతున్నావు. అట్టి ఆజ్ఞను పొంది బొండ వేసి బిగిస్తే ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు పౌలు శీలలు? మధ్యరాత్రి వేళలో చూడండి ఏం చేశారు. మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి అమ్మ. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ చెరసాల్లో నుంచి ఎందుకు విడుదల వచ్చేది? షాపింగ్ పోయేదానికే, పిక్నిక్ పోయేదానికే? ఎందుకు? సేవ చేసేదానికి. చెరసాల్లో నుంచి బయటికి వచ్చేదాని కోసం బొండ వేసి బిగించిన, 2 కాళ్ళకి బొండ వేసి బిగించిన వీళ్ళు అట్నే కూర్చొని పౌలు శీలలు
మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంటే నీ కుటుంబంలో ఒక బొండ ఉంది. అప్పులనే బొండ, రోగాలనే బొండ, రోగాలు, వేదనలు, కష్టాలు, బాధలుంటే ఇంత నీకు రోజు ఆ బొండను ఏం చేస్తుంది సాతానుడు? ఒకసారి బిగిస్తే ప్రతిరోజు బిగిస్తా ఉన్నాడు. ఎన్ని కట్టలు తెంపుతావు చెప్పు? ఏ రోజు కట్ట ఆ రోజు తెంపేవయ్యా. ఈ కట్లన్నీ ఎక్కువైపోయినాయి, నీకు కట్లన్నీ ఎక్కువైపోయినాయి. ఒకనాటి కట్లు కాదు, లెక్క పెట్టుకో ఎన్ని కట్లున్నాయా నీకు. ఆ కట్లన్నీ తెగిపోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు, లేదా నువ్వు ఒంటరిగా యాకోబులాగా యబ్బోకు రేవు దగ్గర ప్రార్థించిన రీతిగా నువ్వు ప్రార్థన చేయి. ఒక్క రోజన్నా ప్రభువా రాత్రంతా గడపతనయనని ఒక్కరోజు తీర్మానం చేసుకున్నావా? నువ్వు రాత్రంతా ప్రార్థన చేస్తా ప్రభువా, పాటలతో పౌలు శీలలాగా పాటలు, ప్రార్థన రాత్రంతా చేస్తాను ప్రభు, నాకు రోజు తీర్మానం చేసుకున్నావా? ప్రార్థనకి నువ్వు వంగితే నీ నోటికి ఒక బొండ, ఒక ఆవిలింపులు, నీ కళ్ళకి నిద్ర, ఇవన్నీ వచ్చేస్తున్నా. నువ్వు నిద్రనే బొండ చేయించలేకపోతున్నావు. కొంతమందికి నిద్ర అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి, కొంతమంది తిండి అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి. తిండిపోతులు, నిద్రపోతులు, త్రాగుపోతులు, కొంతమంది పోతులు ఉన్నారు, పోతులు వాళ్ళు. ఆ పోతులతో పనే కాదు, ఎన్ని పోతులు ఉన్నాయో చూడండి. నిద్రను జయించేవాడు ఏదైనా జయిస్తాడయా? ఆమేన్, హల్లెలూయా. నిద్రను జయించాలంతే, నిద్రను జయించు నువ్వు. చాలా రోజుల నుంచి సరిగా నిద్రపోవట్లే నేను, చాలా రోజుల నుంచి నిద్ర తక్కువ నాకు. కారణం ఎప్పుడు జ్ఞాపకం ప్రార్థన, ఇప్పుడు జ్ఞాపకం ప్రార్థన, వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని పాదాలు పట్టుకోవాలంతే నేను, అంతే నా గోల్ అది. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి నేను, అంతే. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి అంటే ఎన్ని గంటలు ఉంటుంది? మిడ్ నైట్, ఓకే, 12, 1 మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు వాళ్ళు? పాటలు పాడతా ప్రార్థన చేస్తూ ఉంటే ఖైదీలు ఏం చేస్తున్నారంట? వింటున్నారంట. గుర్తుపెట్టుకోండి, పౌలు శీలలు స్తుతిస్తూ ఉంటే ఖైదీలు వింటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు ఖైదీలు చెప్పండి? వీళ్ళు పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు, పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళు. ఏంది వీళ్ళు? అబ్బా ఏంద్ర వీళ్ళ? బయటికి పోవాలని ప్లాన్లు ఆలోచించకుండా ప్రార్థన చేస్తున్నారా వీళ్ళ? ఏదన్నా కుటుంబంలో బాధ కలిగితే ముగ్గురు డిస్కషన్ చేసుకొని ఎట్ట చేద్దాము, ఇట్టుపోతే ఎట్ట, అదే డిస్కషన్ చేస్తారా, ప్రార్థన మాత్రం చేయరు వాళ్ళు. ఏదైనా సమస్య వచ్చింది, ఇంట్లో కూర్చొని ఆలోచన చేసి తలనొప్పి, నరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు. ఎందుకు వచ్చింది? ఆలోచన చేసి ప్రార్థన చేయలా. ఈ పౌలు శీలలు స్తుతిస్తూ ఉంటే పక్కన ఖైదీలు ఏమంటున్నారు? వీళ్ళేం మనుషులు రా వీళ్ళ, ఇదేంది ఇది, వీళ్ళకి ఏమే బాధ అనిపించడం. ఒక పక్క గాయాలు, ఎవరికి? నిజంగా ఎన్ని దెబ్బలు కొట్టారు తెలుసా వాళ్ళని? ఎన్ని దెబ్బలు కొట్టారంటే వాళ్ళని ఒక్కట, అంటే ఆ దెబ్బలు ఓర్చుకునే శక్తి దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు గుర్తుపెట్టుకో, నీకు ఒక దెబ్బ కాదు, అప్పు దెబ్బ, శ్రమ, కష్టం, బాధలు, భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా ఎన్నెన్నో దెబ్బలు తగులుతున్నాయి నీకు ఇప్పుడు. అది ఓర్చుకునే శక్తి దేవునికి ఇయ్యునుగాక. నువ్వు ఓర్చుకోవాలయ్యా దెబ్బలన్నీ, ఒక్కనాటి దెబ్బలా ఓర్చుకో. నువ్వు ఓర్చుకో, నీకు ఓర్పు రావాలి, ముందు ఓర్పు రావాలి.
ఓర్పు చేత మీ ప్రాణాలు కాపాడుకుంటారు. భార్య పట్ల భర్తకు ఓర్పు ఉండాలి, భర్త పట్ల భార్యకు ఓర్పు ఉండాలి. భర్త అరిసిందనుకో, గమ్ముగా అయిపో, నష్టమే ఉంది, గమ్ముగా అయిపో. భర్త అరిచాడు అనుకో, గమ్ముగా అయిపో, నష్టమే ఉంది. ఒకరు రెండు కత్తులు ఎట్లా చెప్పండి? ఒకటి కత్తన్న ఉండాలా, ఒకటి కర్రన్న ఉండాలా. రెండు కత్తులు అనుకో, ఇక్కడ ఎట్టుంటుంది? ఇక్కడ ఎట్టుంటుంది? రెండు కత్తులు ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి. పౌలు శీలలు మధ్యరాత్రి వేళలో స్తుతిస్తా ఉంటే ఖైదీలు వింటా ఉన్నారు. వీళ్ళ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళకి మాత్రం కొట్టారని దిగులు లేదు, బండ వేసి బిగించారని దిగులు లేదు, కుటుంబంలో అప్పులనని దిగులు లేదు, రోగం అని దిగులు లేదు, బాధలని దిగులు లేదు, వాడు చూడలేదని దిగులు లేదు, వీడు బలగలేదని దిగులు లేదు, ఈ బలగలేదని దిగులు లేదు, ఏమి దిగులు లేదు. వీళ్ళకి మాత్రం అంత ఏంది? దేవుని ఆరాధించాలంతే. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని ఆరాధించాలంతే. మధ్యరాత్రి వేళలో ఆ పౌలు శీలలు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అందరు చప్పలు కొట్టండి, హల్లెలూయా. నీ బంధకాలు ఊడాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ బంధకాలు ఊడాలంటే ప్రార్థన చేయిందని బంధకాలు ఊడవు. నీకున్న బంధకాలు ఎక్కువ, నువ్వు చేసే ప్రార్థన తక్కువ. నీకున్న ఆలోచనలు ఎక్కువ, కోరికలు ఎక్కువ, నీ ప్రార్థన తక్కువ. ప్రార్థన ద్వారానే ఏదన్నా నువ్వు సాధించగలవే కానీ ప్రార్థన లేకుండా నేను సాధించలేవు. ఆయనకి వేరుగా నువ్వేమి చేయలేవు, అంతే. నువ్వు ఆయనకి వేరుగా ఏది చేయలేవు. నువ్వు ప్రార్థన చేయి. పౌలు శీలలు ప్రార్థించుచు కీర్తనలు పాడుతుంటే ఖైదీలు వింటా ఉన్నారు. అకస్మాత్తుగా భూకంపంలాగా సరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఇప్పుడు బంధకాలతో కట్టబడ్డాం కదా మనం. బండ వేసి బిగించాలి, అయిపోయింది. ఇప్పుడు బంధకాలతో కట్టబడి ఉన్నాం. చాలామంది బంధకాలతో కట్టబడి ఉన్నారు. ఇప్పుడు ఏం బంధకాలండి చెప్పండి? మన అప్పుల ఒక బంధకము, రోగాల ఒక బంధకము, చేతబడుల ఒక బంధకము, తర్వాత దెయ్యాల ఒక బంధకము, ఏదో ఒక బంధకాలతో కట్టబడి ఉన్నావు నువ్వు. ఆ బంధకాలు కట్టబడి ఉంటే ఆ కట్టని తెంపాడు దేవుడి మందిరంలో. ప్రైజ్ ది లార్డ్. తెంపాడా లేదమ్మా? తెంచాడా లేదా? డౌటా? తెంచాడు కదా. ఎన్ని బంధకాలు కట్లు ఈ మందిరంలో దేవుడు తెంచాడు, ఆలోచించాయి. పౌలు శీలలు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళు కట్టిన బంధకాలు బండ వేసి మొత్తం తెంచేశాడు దేవుడు. ఫ్రీ అయిపోయారు. బంధకాలను తెగిపోయిన తర్వాత చూడండి, దాని కింద ఏముంది అక్కడ? తన్ను తాను చంపుకొనబోయెను. చాలు చాలు చాలు. ఏం జరుగుతుంది అక్కడ? చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచుండడు చూసి భయపడి ఖైదీలు వెళ్ళిపోయారు అనుకున్నాడు ఆయన. భయమే కదా పాపం, వెళ్ళిపోతాను చంపేస్తారు కదా. ఖైదీలు వెళ్ళిపోయారు. బాగా గుర్తుపెట్టుకో, బంధకాలు తెంచబడిన వారందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా మీకు? బంధకాలు తెంచబడిన వారందరూ కూడా జైల్లో నుంచి బయటికి వెళ్లకుండా కారణమే తెలుసా? పౌలు శీలలు దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, మొర్రపెడుతున్నప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ ఖైదీలో కూడా ప్రవేశించింది. పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ వీళ్ళున్న పరిశుద్ధాత్మ, పౌలు ఉన్న పరిశుద్ధాత్మ
ఖైదులో కూడా ప్రవేశించి వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఆగిపోయినారు. వాళ్ళు చాలా మందికి బంధకాలు తెంచారు కానీ, దేవుడు తెంచాడు కానీ వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు వెళ్ళిపోయినారు. బంధకాలు ఎంతమంది అయితే బంధకాలు, వాళ్ళకున్న బంధకాలు, వాళ్ళకున్న చాతబడులు సచ్చినోళ్ళు బతికారు ఇక్కడ. డెడ్ బాడీ సచ్చినోడు బతికారు, సచ్చినోడు బతికింది కదా ఇక్కడ. అటువంటి బంధకాలు దేవుడు తెంచితే పరిశుద్ధాత్మ వాళ్ళు ఆహ్వానించలే. వాళ్ళు పరిశుద్ధాత్మ ఇప్పుడు మన దగ్గరకు వస్తుంది, వాక్యుని దగ్గరకు వస్తుంది. ఇప్పుడు వాక్యాన్ని త్రోసివేస్తున్నావు, వాక్యం వింటోలా నువ్వు, వాక్యం హృదయం చేర్చుకుంటావు నువ్వు. ఇలాగ భయం మళ్ళా వాక్యం కానీ చేర్చుకుంటే లూది అలాగ మారిపోవాల్సి వస్తుందేమో. ఎందుకబ్బా మన అట్ట పూర్తిగా మారకూడదు, టచ్లో ఉండాలి మనం. చెయ్యా ఈ చెయ్య ఎడం చెయ్య నువ్వు మారిపో, కుడి చెయ్య మారిపోబాకు, ఇది కొట్టేదానికి ఉండాలి. నోరా అస్సలు మారబాకు, తిట్టేదానికి ఉండాలి. కాళ్ళ మారబాకు, నేను పరిగెత్తాలి కదా, అడిగేది పరిగెత్తాలి కదా, మారబాకు. మనమే ఆర్డర్ వేసుకుంటున్నాం ఇప్పుడు. అందరి బంధకాలు ఊడిపోతే, చెరసాల పునాది అదిరిపోతే, చెరసాల తలుపులు తెరవబడితే పాప ఆయన భయపడి టెన్షన్ పడ్డాడు. ఒక్కరుండ్రాయని అనుకున్నాడు. పౌలుసలు ఏమన్నాడు? భయపడవాకు, మేము అందరూ ఎక్కడ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎన్నో బంధకాలని దేవుడు తెంచితే ఆ తెగిపోయినటువంటి వ్యక్తులు అనేక మంది ఈ సంఘములో లేరు. మళ్ళా పోయి బంధకాలు కట్టేసుకున్నారు వాళ్ళు, మళ్ళా పోయి బంధకాలు కట్టేసుకున్నారు, మళ్ళా పోయి బంధకాలు కట్టేసుకున్నారు. ఒకవేళ వచ్చారనుకో, ప్రార్థన అడిగారనుకో, పొరపాటున నేను ఇప్పుడు చేయలేనమ్మన్నాను అనుకో, మీకు ఎట్టుంటో చెప్పండి, మీకు ఎట్టుంటుందమ్మా? ఒకవేళ వచ్చారనుకో వాళ్ళు, సార్ మళ్ళీ బాగలేదు సార్, ప్రార్థన చేశారు అన్నారనుకో, నేను చేయలేను అన్నాను అనుకో, ఇప్పుడు నా వల్ల కాదు చేయలేను అన్నాను అనుకో, మీకు ఎట్టుంటుంది చెప్పండి, మీకు ఎట్టుంటుంది? చూడు సార్, ఇదేనా దేవుని ప్రేమ అంటే? దేవుని ప్రేమ అంటే ఇదేనా? ప్రార్థన చెయ్యాలి కదా అని మీరు అంటారు. సార్ చేయకపోతే అట్ట సార్ ప్రార్థన చేశారంటారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు పిలుచుకోరారు, మీరు అప్పుడు పిలుచుకోరారు. మనం ఏం చేద్దాం పానీ అంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి బాగలేదు అనుకో, ప్రార్థన ఒకవేళ చేయలేకపోయినాం అనుకో, అంటే జనరల్గా చెప్తుండా, ఎంతకంటే ఊరికైనా ప్రార్థన చేస్తున్నది మీకు తెలుసు. ప్రార్థన చేస్తూ ఉంటాం మనం, వాడు ఎవరైనా సరే ప్రార్థన చేస్తుంటాం మనం. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకసారి ఒక ప్రత్యేకంగా ఆలోచన చేయి. దేవుడు నన్ను ఈ బంధకాలన్నీ ఇప్పితే నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను? ఇప్పుడు స్థిరంగా ఉండలేకపోతున్నాను దేవుని మందిరంలో. మళ్ళా పోవటం బంధకాలు కట్టుకోవటం, మళ్ళా పోవటం బంధకాలు కట్టుకోవటం. ఈ రోజున అనేకమైన బంధకాలు దేవుడు తెంచేస్తే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు, కానీ మందిరంలో మాత్రం లేరు చాలామంది. కానీ చెరసాలలో బంధకాలు ఊడిపోతే వాళ్ళంతా చెరసాలలోనే ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, పుట్టి కుంటివాడు అంట. పుట్టినది మొదలుకొని కుంటోడు. పేతురు యోహానులు పోతున్నారు, శృంగారపు దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళని చూశాడు. వాళ్ళు ఏమన్నారు? అరే వెండి బంగారాలు మా దగ్గర లేవురా, మాకు కలిగిన నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నువ్వు నడుమన్నాడు. అంటే పుట్టినది మొదలుకొని బంధకాలతో, సాతాను కట్లతోటి మందిరానికి పోనీయకుండా, దేవుని కార్యాలకి పోనీయకుండా, నడవనీయకుండా, నడిచేదానికి సచ్చొచ్చేటట్టు చేసి 2 కాళ్ళు పని చేయకుండా ఉంటే పౌలు ఆ పేతురు యోహానులు ప్రార్థన చేస్తే దేవుడు లేపాడు. ఆ కట్లని తెంపితే వాడు ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయినాడా? చదువుతారు దాన్ని, అపోస్తల కార్యాలు 3:8 చదవండి. 3:8 వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. అందరు చప్పలు కొట్టండి. బంధకాలు తెంచబడిన వ్యక్తి ఎక్కడున్నాడమ్మా? ఇప్పుడు ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు.
లోకంలో కదా ఉండేసి, లోకంలో బంధకాలు కట్టుకొనే కదా వచ్చావు నువ్వు. మళ్ళా లోకానికి వెళ్ళి మళ్ళా బంధకాలు కడుతున్నావా? ఏ బంధకం? మందిరానికి రాని బంధకం అదే. మందిరానికి రాకుండా నువ్వు బంధకాలు కట్టుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, పేతురు యోహానులు చేయి పెట్టి లేపితే, దేవుడు అతన్ని లేపితే, దేవుడు స్వస్థపరిస్తే, దేవుడికి కృతజ్ఞత కలిగి ఎట్టు వెళ్లకుండా, ఇంటికి పోకుండా, ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లకుండా, అక్కడికి వెళ్లకుండా నేరుగా మందిరంలోకి వెళ్ళి వారితో దేవుని స్తుతిస్తున్నాడు. అది నిజమైన భక్తి అంటే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు తెలుసా? గెరాసేన ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దెయ్యాలు పట్టినాడు. ఎన్ని దెయ్యాలు పట్టినాయంట? ఏలి అనగా మేము అనేకులము, నా పేరు సేన అని చెప్పాడంట. ఎన్ని దెయ్యాలు? ఒక దెయ్యం కాదు, మనసుకు చాలా మందికి ఉంటాయి. పొగురు అనే దెయ్యం, అహంకారం అనే దెయ్యం, ఇకారము, పుకారము, ఇంకా కోపము, గర్వము, ఇంకా ఇంకేముంటాయి? ఇంకా చాలా చాలా ఉంటాయి. కొంతమంది కానీ కత్తిస్తారు, నరికేస్తారు. అటువంటి దెయ్యాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ కోపము, వాళ్ళ ఆవేదన అట్టుంటుందంటే అన్ని దెయ్యాలు ఉంటాయి వాళ్ళలో, చాలా మందిలో. ఒకనాటి దెయ్యం కాదు అది, చాలా దెయ్యాలంట. ఎన్ని దెయ్యాలు? మేము అనేకులు అని చెప్పాడు వాడు. సేన, అదేం పేరంట? సేన. సేన అంటే అర్థం ఏంటంటే 3000 నుంచి 6000 దాక్కున్న శక్తులు సేన అంటారు. అప్పుడు ఎన్ని శక్తులు ఉన్నాయంట వాళ్ళు? ఎన్నున్నాయంట? 6000. బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు మళ్ళీ ఎన్ని దెయ్యాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒకే దెయ్యం అనుకుంటుంటాం మనం. నో, ఒక్క దెయ్యం కాదు, ఎన్నో దెయ్యాలు. మాట బలకమే కన్నా గమ్ముకుంటాం, పలకం కూడా బలకం, పిలిచినా కానీ బలకం. కొంత అదొక దెయ్యం, అది మొహురు కూడా అదొక దెయ్యం. అది ఎన్నెన్నో దెయ్యాలు ఉంటాయి. ఎన్ని దెయ్యాలు. ఒక్క దెయ్యాన్ని దేవుడు ఏం చేశాడు? వెళ్ళిపోని చెప్పాడు, వెళ్ళిపోయింది. సాతాను వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు వాడు? ఏం చేశాడు? వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా స్వస్థ మంచి బట్టలు వేసుకుని వెళ్ళిపోవాలి వాడు. ఏం చేశాడు? యేసయ్యను అందరూ వెళ్ళిపోమంటే నేను నీతో ఉంటాను అన్నాడు వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది భక్తి అంటే. బంధకాలు ఊడిపోయినాడు, దేవుడు బంధకాలు ఓడదీస్తే వాడు కృతజ్ఞత కలిగి దేవుని దగ్గర ఉండాలి. కంటే బయట కాదు ఉండేది. బయట బంధకాలు కట్టుకోవడానికి కదా వచ్చాడు, మళ్ళీ బయటకి ఏం పని? యెహోవా వలన నువ్వు ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము. నువ్వు బయట నిలువనేలా బయట ఏం పని అయ్యా నీకు? ఆదివారం రోజు బయట ఏం పని అయ్యా? సోమవారం నుంచి శనివారం దాకా నీకు అసలు టైం టేబుల్ సాలటం లేదే. సోమవారం నుంచి శనివారం దాకా నీకు టైం టేబుల్ వర్క్ నీకు సాలటం లేదే. ఇంకా పెంచుకుంటా పోతున్నావే. ప్రభు ఇంకొక రోజున అంటే నువ్వు ఆదివారం కూడా మర్చిపోతున్నావే. 6 రోజులు నీకు దేవుడిచ్చి కష్టపడి పని చేసుకొని బతకరానంటే 6 రోజు కూడా దొంగిలిస్తున్నావు. అదే ప్రభుదినం. అది ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు ప్రభుదినం అంటది. 1:10 ఉన్న మాటలు ప్రభుదినం. అది ఆదివారం అంటే ప్రభుదినం. అది కూడా నువ్వు దొంగిలిస్తా ఉన్నావే. నీ జీవితం అంతా బయటేనా? బయట 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 ఉండి ఆడుండి ఏడుండి నువ్వు లోపల ఉన్నావే కానీ బయట ఉన్నట్టే లెక్క. కొంతమంది నువ్వు లోపల ఉన్నా కానీ బయట ప్రపంచం అంతా రివిజన్ చేస్తూ ఉంటావు. నువ్వు బయట ఉన్నట్టే కదా. చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయినాడు, గుర్తుపెట్టుకోండి. దూరంగా వెళ్ళిపోయి పెద్ద కొడుకు ఆడున్నాడు, ఇంట్లో ఉంటాడు. వాడు ఇంట్లో ఉన్న బయట ఉన్నట్టే. కొంతమంది ఇంట్లో ఉంటారు, నిజ స్వరూపం అప్పుడే తెలియదు వాళ్ళది. ఇంట్లో కుటుంబంలో కూడా కొంతమంది ఉంటారు చూడు, కూతురు కానీ కొడుకులు కానీ గమ్ముకుంటారు. ఒక్కసారి బయటపడతారు నిజ స్వరూపం. కొడుకులు కానీ కూతురు కానీ, రే బాగున్నాం, అమ్మ నాకు అదమ్మ, అక్క నాకు ఇది అక్క, డాడీ డాడీ మమ్మీ అని అంటావు. ఒక్కసారి బయటపడతావు నిజ స్వరూపం వాళ్ళది. ఈ మధ్య యూట్యూబ్లో ఒకసారి చూశాను నేను. వాడు నూనె ఒకరిని ప్రేమించిందంట పాప. మా అమ్మాయి ప్రేమిస్తే వాళ్ళ అమ్మ నన్ను వద్దన్నారంట.
అన్నంలో విషయం పెట్టి చంపేసింది ఇద్దరు అమ్మ నాయన్ని. చూసా నిజస్వరం ఎట్ట బయటపడింది. అమ్మ నాన్న చంపేసింది ఆ అమ్మాయి గురించి చూడు. ఇక నా అమ్మ రేపు వాడిని చంపదా? రేపు వాడిని చంపదానికి గ్యారెంటీ ఉంది? అమ్మాయి కదా, అబ్బాయి కూడా అట్టే ఉండారు ఈ రోజుల్లో. ఇప్పుడు పెళ్ళిళ్ళు అటు చేస్తుంటే పెళ్ళిళ్ళు అట్టు జరుగుతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏంది? దీంట్లో ఏముంది? ఇన్స్టాగ్రామా? నాకు తెలియదు, చెప్పండి అమ్మా, నాకు అంత జ్ఞానం లేదా. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట వాడేం కోతోడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి అడిచి బాగా డబ్బు లాగాడు. వీడు బాగా డబ్బు లాగాడు, లక్షలు బాగా డబ్బు లాగాడు. డబ్బులు బాగా లాగి జంప వెళ్ళిపోయినాడు. వాడు ఇప్పుడు వస్తుందని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇక వాడికి అది 5వ పెళ్ళి అంట. ఎంతమంది మోసపోతున్నారు చూడండి, ఎంతమంది. తల్లిదండ్రి మాట వినాలి, వినండి. నిన్ను కన్న తండ్రి మాట వినండి, తల్లి మాట వినండి. తల్లి తండ్రి ఏం చెప్తా అదే నీకు వేద వాక్కు ఉండాలి. చిన్నప్పటి నుంచి కని పెంచిన తల్లిదండ్రుల మాట వినకుండా వాడు ఊడో పరిచయం అయ్యాడని, ఆ ఊరో పరిచయం అయిందని వాడు మాటకి వేదవాక్య అయిపోయింది. ఏమన్నా అర్థం ఉందా? చిన్నప్పటి నుంచి నువ్వు ఏడబడ్డావో, నువ్వు అసహ్యంగా ఉంటే నిన్ను తుడిచి, నిన్ను పవిత్రపరిచి, నీకు అన్ని విద్యాబుద్ధులు నేర్పించి, నీకు మంచి బట్టలు ఇచ్చి, నీకు మంచి జీవితం ఇచ్చి, వైద్యం చేయించి, నిన్ను పక్కన కూర్చోబెట్టుకుంటే నువ్వు పెద్దదాని అయిపోయినావు, పెద్దోడ అయిపోయినావు. ఆ అబ్బాయి లేనిదే ఉండలేను అంటే తల్లిదండ్రులు లేకపోయినా ఉంటుంది. ఆ అమ్మాయి లేనిదే ఉండలేను అంటే తల్లిదండ్రులు లేకపోయినా ఉంటుంది. వాడు ఊడో ప్రేమించాడని, ఈ ఊరో ప్రేమించిందని ఏమన్నా అర్థం ఉందా? తల్లిదండ్రి మాట వినకపోతే అట్ట ఉంటుంది పరిస్థితి. అంటే అటువంటి పరిస్థితి. అది కష్టమో నష్టమో నువ్వు చెప్పాలో తల్లిదండ్రుల మాట చెప్తా, అది వినాల్సిందంతే. బిడ్డలంతే వినాలంతే. ఏదైనా అన్యాయంగా చెప్పరు, వాళ్ళు ఆలోచించి చెప్తారు. నాన్న ఇది వద్దురా, ఇది వద్దమ్మా, ఇది చేసుకొని చెప్తారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, బంధకాలు తెంచబడిన వ్యక్తులు మందిరంలో ఉండకుండా దూరంగా ఉన్నారు వాళ్ళు. చిన్నోడు బయటికి వెళ్ళి, చిన్న కుమారుడు బయటికి వెళ్ళి వాడు తప్పు తెలుసుకొని వాడు బయటకు వస్తే ఈడు ఇంట్లో ఉండి ఈ బయటికి వెళ్ళిపోయినాడు. అంటే వాడు వచ్చేది వీడికి ఇష్టంలే, ఆమె వచ్చేది ఇష్టంలే. నేటి సంఘాలు కూడా అట్టుంది. ఈ అక్కంటే ఆకి ఇష్టంలే, అయ్యనంటే అన్నికి ఇష్టంలే. ఎంత దౌర్భాగ్యమైన జీవితం ఆలోచించి. ఉంటే నేనన్నా ఉండాలా, వాడన్నా ఉండాలా. సంఘాలు కూడా అట్ట అయిపోయింది కదా ఇప్పుడు. ఒక్కసారి నిజ స్వరూపం బయటపడ్డది పెద్దోడిది. నానా అంటున్నాడు. సొంత తమ్ముడు వస్తే వాడు ఉంటే నేను మాత్రం ఇంట్లో ఉండలేనన్నాడు. వీడు వెళ్ళిపోయినాడు బయటికి, వాడు వచ్చాడు ఇంట్లోకి. ఎట్టుందో మన పరిస్థితి ఆలోచన చేయండి. ఆ ప్రాంత ప్రజలు వెళ్ళిపోమని చెప్తుంటే ఈ వ్యక్తి ఉన్నాడు, నేను నీతో ఉంటానయ్యాను అన్నాడు. ఇంకొకటి చదివి మనం ముగించేసుకుందాం. అపోస్తల కార్యాలు, క్షమించండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17, 14, 16 వచ్చినాం చూడండి. లూకాసు వార్త 17. కనపరచుకోండి చెప్పాను. చుండగా చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు వచ్చి చెల్లించచ్చు పాదముల సాగిలపడను. వాడు సమరయుడు. దేవుడు ఎంతమందిని బాగు చేశాడమ్మా? చెప్పండి అమ్మా, ఎంతమందిని? ఏ చిన్నగా చెప్తుంటారు. ఎంతమందిని? 10 మందిని బాగు చేశాడు. 10 మందిని బాగు చేస్తే కృతజ్ఞత కలిగి జీవించిన వ్యక్తి ఎవరు? ఒక్కడే. వాడు క్రిస్టియన్ ఏం కాదు.
మిగతా వాళ్ళు యూదులు, క్రిస్టియన్స్. మిగతా వాళ్ళు యూదులు, క్రిస్టియన్స్ వాళ్ళు. క్రైస్తవుడు ఏం చేశాడు? లోకంలో తిరగతా ఉంటే అన్యులుగా ఉన్నారే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తున్నారు. 9 మంది 10 మందిని బాగు చేస్తే 9 మంది మాత్రం లోకంలోకి వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ ఒక్కడి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నువ్వు అన్న దేవుని దగ్గరికి వస్తున్నావా? లేదా 9 మందిలో 9 మంది వెళ్ళిపోయారే వాళ్ళ పనులు నడుస్తున్నావా? ఏం చేద్దాంలే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోతే సరిపోద్దని అనుకుంటున్నావా? వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం కూడా పోతే బాగున్నాను అనుకుంటున్నావా? వాళ్ళు వెళ్ళిపోయే దేవుడు సైతాన్ని పంపించేసాడు. వాళ్ళు గుర్తుపెట్టుకో, నీకు అర్థం కాల. అంటే ఈ పరిశుద్ధ మందిరంలో ఉండలేక, వాక్యానికి తట్టుకోలేక వెళ్ళిపోయారు వాళ్ళంతే. దేవుడు మాట్లాడే స్వరంతో వాళ్ళు తట్టుకోలేక వాక్యానికి లోబడలేక వెళ్ళిపోయారు అంతేగాని సైతం నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? నువ్వు కూడా లేయి, చిన్నంగా లేయి. ఎట్ట లేస్తావంటే నువ్వు మామూలుగా చర్చికి రాకుండా బాకు వస్తుండు. సైతం అంత చెప్తాడు తెలుసా? వస్తుండు. ఈ వారం వస్తే 2 వారాలు కనపడబాకు, మళ్ళా 3వ వారం వస్తే 4 వారాలు కనపడబాకు. అడుగుతా ఉంటాడు సారు. అడుగుతుంటే చెప్తుండు, వస్తున్నా వస్తాను అట్ట రోరంగా కట్ ఆయన కూడా గమ్ముగా అయిపోతాడు. అబ్బా ఎంత తెలివబ్బా! అట్ట ఘోరం అయిపోయాడుకో, ఆయన అడిగి ఆయన కూడా గమ్ముగా అయిపోతాడు. అందుకని నువ్వేం చేస్తావంటే చిన్నంగా ఇప్పుడు కనిపించావనుకో, రేపు కొమ్మంచి అట్నే చేస్తారండి. మీరు అట్నే చేస్తారు కొమ్మంచి. హల్లెలూయా. అంటే సైతాను కుయుక్తులు చెప్తున్నా నేను. కొంతమంది ఆలోచిస్తున్నారేమో, నిజమే అటు చేస్తే మంచిది అనుకుంటుంటారేమో. అటు చేస్తే మంచిది అనుకుంటే సైతాన్ మిమ్మల్ని కూడా పంపిస్తాడు. ఎక్కడికి తెలుసా? లోకంలోకి పంపిస్తాడు. లోకంలోకి పంపించి ఉన్న కట్లు కాక 10 కట్లు కడతాడు నీకు, 24 కట్లు కడతాడు నీకు. ఇక మన పని అంతే. బాగా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా. బంధకాలతో కట్టబడ్డావు నువ్వు, బంధకాలతో తెంచాడు దేవుడు. వాళ్ళు జైల్లోనే ఉన్నారు, నువ్వు మందిరంలోనే ఉన్నావా? పక్కకి వెళ్ళిపోతున్నావా? బొండ వేసి బిగించాడు. ఈ రోజున సాతాను నీకు బొండ వేస్తాడు, పోనీయకుండా, మందిరానికి రానియకుండా, కార్యక్రమాలకి రానియకుండా బొండ వేసి బిగిస్తున్నాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. అందరూ పైకి లెస్సులు పడదాం.